सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। वागर्थाविव संवृत्तं वागर्थप्रतिपत्तये जगत्पितरौ वन्दे पार्वती परमेश्वरं वन्दे पार्वती परमेश्वरम् अपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीराम भूयो भूयो नमाम्यहम्। यशिवो नाम रूपाभ्यां या देवी सर्वमङ्गला शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते नारायणि नमोस्तुते। आञ्जनेयं महावीरं ब्रह्म विष्णु शिवात्मकं करुणाकरं रघुवरं रामदूतं नमामि। मर्कटेशमहोत्साह सर्वशोकविनाशिनः शत्रून् संहारां रक्षस्त्रियं दापय मे प्रभो। बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगता अजाड्यं वाक्पटुत्वं च अनुवस्करणात् भवेत्। భగవద్బంధువులారా, మరలా కొద్ది కాలం తర్వాత ఈ పవిత్ర ప్రాంగణంలో స్వామివారి యొక్క ఉత్సవాలలో భాగంగా మిమ్మల్ని కలుసుకునేటువంటి అదృష్టం కలిగినందుకు సంతోషంగా ఈ వాసవి సంస్థ వాళ్ళందరికీ కనుక పరమేశ్వరి తల్లి ఆశీస్సులు మీ అందరి మీద అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గణపతి నవరాత్రుల్లో భాగంగా ఆధ్యాత్మిక కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఆర్య వైశ్య సంఘం సభ్యులందరికీ పేరు పేరున ముఖ్యంగా నా మిత్రుడు విజయకుమార్ కళాశాల ప్రిన్సిపాల్గా సమర్థవంతంగా తన జీవితాలు నిర్వహిస్తున్నాను. ఈ కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటున్నాను, చాలా సంతోషం. అలానే పేరు పేరున ఆర్య వైశ్య సంఘ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అమ్మ చిన్న రిక్వెస్ట్, అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని నిశ్శబ్దంగా ఉంచడం ఒకటి. రెండవది, ఈ 45 నిమిషాలు సాగేటువంటి ప్రసంగంలో మీరందరూ సహకరిస్తారని మరొకసారి కోరుకుంటూ నిశ్శబ్దాన్ని పాటిస్తారని దయచేసి మన ఇంటి దగ్గర విషయాలు కానీ లౌకిక విషయాలు కానీ ఈ కాసేపు వాటిని పక్కన పెట్టి దయచేసి మన పవిత్రమైనటువంటి ఈరోజు మనం ఎంచుకున్నటువంటి ఈ సబ్జెక్ట్ ప్రతి ఒక్కరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శివ వైభవం చాలా శ్రేష్టమైనటువంటి టాపిక్ ఇది. శివ వైభవం ముందుగా గణపతి స్వామి యొక్క ఆశీస్సులు మనందరి మీద ఉండాలని, ఎలాంటి విఘ్నాలు లేకుండా మన విద్య వ్యాపార వ్యవహార సంబంధాలు అన్ని విషయాలను నిర్విఘ్నంగా ముందుకు సాగాలని, ఆ స్వామి యొక్క ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా స్వామిని ప్రార్థన చేస్తూ, మీ సహకారం ఉంటుందని ఈ ఉపన్యాసం సాగేంతసేపు బలంగా నమ్ముతూ ఆ పిల్లల్ని అందరినీ చక్కగా మాట్లాడకుండా చేస్తారని మరొక్కసారి విన్నవించుకుంటూ శివ శివేతి 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 వా భవ భవేతి 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 వా హర హరేతి 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 వా భజన్ నమః శివమేవ నిరంతరం. ఓం నమః శివాయ. శివ అంటేనే శుభమును బలుకునేటువంటి వాడు, శుభాన్ని మన కలగజేసేటువంటి వాడు, మన దుర్గుణాలను తీసివేసి మన అహంకారాన్ని అణచివేసి అరిషట్వర్గాలను పిలిచివేసి మనకు శుభాలను అందించేటువంటి వాడు కాబట్టి శివ. శివం కరోతి శివ అన్నారు సంస్కృతంలో.
అంటే శుభాన్ని కలుగజేసేటువంటి వాడు పరమశివుడు. కాబట్టి ఎల్లప్పుడూ సాధ్యమైనంత వరకు కూడా శివ శివేతి శివేతి శివేతివా స్నానం చేసి కాసేపైనా సరే మనం కూర్చొని ఈ శ్లోకాన్ని చదవమన్నా, శివపురాణం చదవలేకపోయినా, పద్మపురాణం చదవలేకపోయినా కనీసం ఈ ఒక్క శ్లోకం అన్నా చదవమన్నా, శివ శివేతి శివేతి శివేతివా భవ భవేతి భవేతి భవేతివా హర హరేతి హరేతి హరేతివా భజే నమ శివమేవ నిరంతరం. సాధ్యమైనంత వరకు శివనామస్మరణ చేయమన్నా. రాత్రి వేళ పడుకోబోయేటప్పుడు 11 సార్లు శివనామస్మరణ చేయమన్నారు. ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని కనీసం 11 సార్లు. మనం పడుకోబోయేటప్పుడు ఏం చేస్తున్నామో మనందరికీ తెలుసు. చాలా మంది మనలో కొద్దిగా బాధాకరమైన విషయం ఏంటంటే, టీవీ చూస్తూ పడుకునేవాడు కొంతమంది అయితే, సెల్ చూస్తూ పడుకునేవాడు కొంతమంది అయితే ఇలా ఉంటుంది. కనీసం పడుకోబోయేటప్పుడు కాడు పడుకుని మంచం దగ్గర పడుకోబోయేటప్పుడు నిలబడదు, స్వామిని ప్రార్థన చేయమన్నారు. 11 సార్లు ఆ మహిమాన్వితమైనటువంటి ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని జపించమన్నారు. శివ అంటే శివుడు, శివ అంటే అమ్మవారు. మనమందరం తెలుసుకోవాల్సిన విషయం. మనం తెలుసో తెలియకో శివ 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 అంటుంటాం. మనం శివ 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 అంటుంటాము. ఏదన్నా బాధ కలిగినప్పుడు, ఎదురాని మాట విన్నప్పుడు, మన మీద ఎవరన్నా నింద వేసినప్పుడు శివ 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 అంటాం. అంటే ఇద్దరిని స్మరించుకుంటున్నాం తెలియకుండానే. అది చాలా గొప్ప విషయం. శివ అంటే శివుడు, శివ అంటే అమ్మవారు.